నేనండి మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం చికెన్ బోన్లెస్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అద్దిరిపోద్ది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకోండి, బోన్లెస్ చికెను. దాంట్లో 1 టీ స్పూన్తో ఉప్పు, 1/2 టీ స్పూన్తో పసుపు వేసుకోండి. అలాగే 1 నుంచి 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టుగా. ఇందులోకి 1 టీ స్పూను కొత్తిమీర పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని 1 టీ స్పూన్ మొత్తం చికెన్ మసాలా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంకా ఒక చిన్న కప్పుతో పెరుగు వేసుకోండి. ఇది దాదాపుగా 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుంది పెరుగు. ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. కొంతమంది ఆయిల్ కూడా వేస్తారు. ఇక్కడ మనం బోన్లెస్ చికెన్ మసాలాకి ఆయిల్ వేయకూడదు, ఓన్లీ పెరుగు ఒక్కటే వేసి వీడియోలో చూపిస్తున్న ఈ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోండి. మీకు దాదాపుగా ఒక 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకొని ముక్కలు బాగా మసాలా పట్టేలాగా ఊరించుకోవాలన్నమాట. అరగంట తర్వాత ఒక కళాయి తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్తో నూనె వేసి, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 2 నుంచి 3 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. పెద్దవైతే 2, చిన్నవైతే 3 ఉల్లిపాయలు వేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఉల్లిపాయలు ఒక్కసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక దీంట్లోకి మధ్యలో ఇలా గ్యాప్ చేసుకొని 1 టమాటాని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ పులుపు ఉన్నా పర్వాలేదు అనుకుంటే 2 టమాటాల దాకా వేసుకోవచ్చు, లేకపోతే 1 టమాటా వేస్తే చాలు. ఇప్పుడు ఇంకో 2-3 నిమిషాలు ఇలా కలిపేసి అలా మూత లేకుండా ఒక 2 నిమిషాలు వేగనిచ్చాక దీంట్లోకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారం. సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మళ్ళీ లాస్ట్లో మీకు తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు, ముందే ఎక్కువ వేసేయకండి. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం చికెన్ ఏదైతే ఉన్నదో ఆ చికెన్ వేసేసి, ఆ బౌలు మనం కడిగేకండి, దాంతో కూడా మనకు ఇంకా యూజ్ ఉంది. ముందైతే ఈ చికెన్ వేసేసి చికెన్ ఆ టమాటా ఉల్లిపాయతో పాటు బాగా కలిసేలా కలిపేసేయండి. ఇప్పుడు ఇదంతా ఇలా 2-3 నిమిషాలు కలిపేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత తీసి మనం దాని బౌల్లో కొంచెం మసాలా అంటుకొని ఉంది కదా, దాంట్లో ఒక 50 ml వరకు వాటర్ వేసి ఆ వాటర్ ఆ మసాలాతో కలిపేసి ఆ వాటర్ చికెన్లో యాడ్ చేసి ఇంకో 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ మనం వండుకోవాలన్నమాట. మనకి గ్రేవీ చాలా థిక్గా వస్తుంది. అలా థిక్గా వచ్చే వరకు కన్సిస్టెన్సీ మనం కలుపుతూ మనం వండుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్ మీద చేయండి. మూత పెట్టే వరకు హై ఫ్లేమ్, మూత పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా లో ఫ్లేమ్ మీద మాత్రమే చేసి ఇలా గ్రేవీ దగ్గరకు వచ్చాక ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయింది అనుకుంటే చివరగా కొత్తిమీర ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని కలిపేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి దించేసుకోవడమే. చాలా బాగుంటుంది అనమాట ఈ గ్రేవీ కర్రీ. మీకు మాటల్లో చెప్పలేని టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో జాగ్రత్తగా చూశారు కదా ప్రాసెస్. కుదిరితే వీడియో షేర్ చేసుకొని మీరు చేసేటప్పుడు ఇంకోసారి చూసి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ రెసిపీ రాంబాబు.